మంచిది. చదవబడినటువంటి ఈ వాక్య భాగం యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం నుండి 39-40 వచనాల వరకు మనం చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. దయగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ శ్రేష్టమైన సమయాన్ని ప్రేమించి నిన్ను ఆరాధించుటకు మాకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రెండవ వర్తమానం ద్వారా ఏదో మేము తెలుసుకోవలసిన విషయాలు, మా ఆధ్యాత్మికమైన జీవితాలు ఇంకా బలంగా కట్టబడ్డానికి మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ చేత మాకు సహాయం చేయండి. సవివరంగా బోధించడానికి నాకు, విని అర్థం చేసుకునే మనస్సు మీ పిల్లలకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇలాగా వాక్య భాగాలు చదవడానికి మగపిల్లలు ఎవరైనా సరే ఇష్టపడితే నాకు తెలియచేయండి. ప్రస్తుతానికైతే రూబేను చదువుతూ ఉండమన్నాను. ఎవరికైనా ఆసక్తి ఉంటే నాకు చెప్తే ఒక భాగం చదివించే ప్రయత్నం చేస్తాను. మీరు గమనించారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో పదే పదే వినపడుతున్న ఒక మాట, రాజు రాజు రాజు. మరొక విచిత్రమైన మాట ఏంటంటే, యేసు ప్రభు వారు అసలు ఎందుకు పుట్టాడో, ఎందుకు వచ్చాడో ఆ విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న విధానం మనకి ఇక్కడ కనపడుతుంది. జరుగుతున్న సంభవాన్ని బట్టి మనం చూస్తే యేసు ప్రభుని చంపడానికి, యేసు ప్రభువారిని చంపడానికి చేస్తూ వచ్చిన అనేక ప్రయత్నాలు విఫలం అవడాన్ని బట్టి చివరికి ఆయన్ని చంపడానికి పూనుకున్న నాటి యూదులకే కానీ, పరిశీలకే కానీ, శాస్త్రులకే కానీ ఒక్క కారణం దొరికింది. ఆ ఒక్క కారణాన్ని ముందు పెట్టి ఆయన్ని ఎలాగైనా చంపాలని పూనుకున్నారు. విషయంలోకి వెళితే ఆ ఒక్క కారణానికి కూడా ఆధారాలు లేవు. అయినా నోటి మాట చాలు అన్నట్టుగా తిరుగుబాటు చేసి, బలవంతం చేసి ఆయనను చంపడానికి వాళ్ళు పూనుకున్నారు. అదే ఒక్క మాట యేసు ప్రభు కూడా చెప్పుంటే అసలు ఆయన్ని చంపడానికి ఆ కారణం కూడా దొరికి ఉండేది కాదు. ఇంతకేమిటా మాట అని అంటే, యూదుల రాజువా అని పిలాతు అడిగినప్పుడు కాదు అంటే అయిపోయింది. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? అవును, నువ్వు అన్నట్టే నేను యూదుల రాజునే అన్నాడు. చెప్పినంత మాత్రాన ఇప్పుడు చెప్పాడుగా, ఒప్పుకున్నాడుగా అని శిక్ష చేయడానికి తగిన హేతువు, కారణాలు, ఆధారాలు కూడా కావాలి. అసలు ఏం జరిగిందో తెలియాలిగా. చెప్పుకుంటే అయిపోతుందా? ఇప్పుడు ఎవరైనా మీలో ఒక లెగిసి నేనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మనం అందరూ ఏం చేస్తాం? జ్వరం వచ్చి ఉంటుంది, ఒంట్లో బాగాలేదు, సరే పర్లేదు, అవును అవును కూర్చోయ్యా అంటాం. మనం బయటికి వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి నేను ఎవరో తెలుసా, ఈ దేశానికి నేనే ప్రధానమంత్రి, నా పేరు నరేంద్ర మోడీ అన్నాడు. అవునా, అటు కూడా వెళ్ళిపోయావా? అటు కూడా ఊరుంది, అటు కూడా వెళ్ళాయా అంటాం. అంతేనా? పట్టించుకుంటాం మనం దాన్ని పరిగణలో తీసుకుంటామా? గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో ఈయన ముఖ్యమంత్రి చెప్తున్నాడండి, మా ఊరు వచ్చాడు అంటే పోలీసులు వచ్చి ఏమైనా అరెస్ట్ చేస్తారా? మీ ఊరు వచ్చాడా? సరే అయితే ఆయన అక్కడ పంపించండి. నోటి అన్నంత మాత్రం ఏం కాదు. ఒకవేళ ఆ మాటను పరిగణలోనికి తీసుకోవాలంటే తగిన హేతువు, ఆధారాలు, కొన్ని కారణాలు కావాలి.
అలా ఆలోచిస్తే యేసుప్రభు వారు నోటి మాటకి అవును నేను యూదుల రాజునే అని ఖచ్చితంగా ఆయన చెప్పినా కూడా పిలాతు దాన్ని పరిగణలో తీసుకోవడానికి సరిపోవట్లేదు ఆయనకి. నువ్వు రాజువేనా, ఏం చేయాలి ఆయనకి అర్థం కావట్లే. ఆయన పరిస్థితి చూస్తే అటు బయటికి ఇటు లోపలికి బయటికి లోపలికి ఆయన తిరుగుతూనే ఉన్నాడు. చూడండి ఒకసారి 38లో చివరి 2 వచనాలు చదవండి, 2 లైన్లు. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు నాకు ఏ దోషము కనబడట్లేదు అని చెప్తున్నాడు. బయట ఎవరున్నారు? బయట ఎవరున్నారు? యూదులు ఉన్నారు, సమాజం అందరూ వచ్చారు. లోపలేమో యేసుప్రభు ఉన్నాడు. మధ్యలో అటు ఇటు ఎవరు తిరుగుతున్నారు? జడ్జి అంతటోడే తిరుగుతున్నాడు. అసలు వాళ్ళు ఎందుకు బయట ఉన్నారు? లోపల రావచ్చు కదా అధికార మందిరంలోకి అంటే వాళ్ళు రారు. యూదులకి మహానిష్ట, మహాపైత్యం. అది పస్కా పండుగ సమయం, మహావిశ్రాంతి దినం ముందున్న ఆ రోజులు ముందుంది. దాని కొరకు వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా సిద్ధపాటు కలిగి ఉంటారు. శుద్ధత విషయంలో, పరిశుద్ధత విషయంలో, పరిశుభ్రత విషయంలో. కాబట్టి ఆ దినాలలో వాళ్ళు ఎవరు అన్య ప్రజల ఇంటికి వెళ్ళరు. ఇలాంటి శిక్షించే స్థలాలకి, అశుద్ధమైన స్థలాలకి, పాపులు నిలబడే స్థలాలకి, దోషులు నిలబెట్టే ఆ స్థలాలకి అలా వెళ్ళడానికి ఇష్టపడరు. ఏంటో వెళితే అపవిత్రం అయిపోతామన్న ఒక ఆలోచన వాళ్ళకి. మీకు గతంలో కూడా చెప్పా, సంతకెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? స్నానం చేసేవాళ్ళు. సంతకెళ్ళి వచ్చిన ఇంట్లో గిన్నెలన్నీ కడిగేసేవాళ్ళు, నెత్తిపై నీళ్ళు చల్లుకునేవాళ్ళు, కొండలు కడిగేసేవాళ్ళు, అవి కడిగేసేవాళ్ళు, కూరగాయలు కడిగేసేవాళ్ళు. మనకు వాటర్ ట్యాంక్ అయితే వాళ్ళకి 4 పెట్టాలి, అంత పరిశుభ్రత. అన్నీ ఆచారమే. నిజంగా ఆ పరిశుభ్రత అనేది పెద్ద ఇదేం కాదు. కాబట్టి వాళ్ళు రావట్లా, బయట ఉన్నారు. అందుకే ఈ పిలాతు ఏం చేస్తున్నాడు? లోపలికి బయటికి, ఇక్కడ ఈయనతో మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇదిగో సరే ఈయన కొట్టి పంపిస్తాలే అని అంటే కొడితే సరిపోదని వాళ్ళు అంటారు. మళ్ళీ వచ్చి ఏంటయ్యా బాబు ఇలా అంటారు. సరే అయితే బందీని వదిలిపెట్టే అవకాశం ఉంది కదా, బరబ్బాని వదిలేద్దాం, ఈయన వదిలేసి బరబ్బాని వదలదు, బరబ్బానే వదలమని వాళ్ళు తిరుగుతూ ఉన్నాడు. యేసుప్రభు గమనిస్తున్నాడు, పాపం ఎందుకు ఈయన ఇటు గాబరా పడిపోతున్నాడు, సతమతం అయిపోతున్నాడు. మళ్ళీ నువ్వు రాజువా? ఎస్ నేను రాజుని అంటాడు. మళ్ళీ ఒప్పుకోవట్లేదురా బాబు, ఈయన మళ్ళీ రాజు అంటున్నాడు. ఏం చేయాలని తెలియదు. ఆ మాటను తీసుకుందామంటేనేమో తగిన రాయడానికి, రికార్డు రాయడానికి ఏం లేవు. ఇక ఇడిచేసి ఏం చేశాడంటే, యేసుప్రభుని తప్పించగలిగినంత వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ఈయన పదే ఈ మాటని స్ట్రాంగ్గా చెప్తున్నాడు. దాన్ని పరిగణలో తీసుకుని ఏదైనా శిక్ష వేయడానికి ఇతనికేమో తగిన హేతు కనపడట్లేదు. ఈ గందరగోళం అంతా ఎందుకని యూదులకి అప్పచెప్పి, మీరే మీ ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే ఆ సిలువేరు, మీ దాని ప్రకారం వేయాలి అని ఒప్పించి మొత్తానికి బాబు మీరు చూసుకోండి, సరే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చేతులు కడుక్కొని పక్కకెళ్ళిపోయాడు. విచిత్రం ఏంటంటే, ఒక జడ్జి స్థానంలో ఉన్నవాడే పదే 3-4 సార్లు ఏమన్నాడు? సార్ ఈయనలో నాకు ఏ దోషము కనపడట్లేదు, ఈయనలో నాకు ఏ దోషము కనపడట్లేదు, ఈయనలో నాకే అలా. ఒక జడ్జి అంతటోడే దోషం కనపడకపోతే ఎట్ట శిక్షిస్తాడు? ఎంత సతమతం అయిపోయి ఉంటాడో మీరు ఆలోచించాలి. ఆ పరిస్థితిని కూడా గుర్తించి నాకు అర్థమవుతుంది ఈయన ఏ ఆధారాలు కావాలని కోరుకుంటున్నాడు అని గ్రహించిన యేసుప్రభు అతనితో అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నువ్వెందుకు కంగారు పడతావు? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నట్టుగా ఈ లోక సంబంధమైనదే అయితే ఈ పాటికే నా సేవకులు వచ్చి దుమ్ము దులిపేవాళ్ళు, పెద్ద యుద్ధమే జరిగేది.
కానీ నా రాజ్యము నువ్వు అనుకుంటున్నట్టుగా ఇహ సంబంధమైంది కాదు, కాబట్టి నీకు ఆధారం లేదు, దొరకపో. అంటే ఎలా ఆలోచిస్తారు? ఈ లోక సంబంధమైన రాజ్యం రాజు ఎలా ఉంటాడంటే ఓడిస్తాడు, జయిస్తాడు, యుద్ధం చేస్తాడు, చెరపడతాడు, లాక్కొస్తాడు, ఆ జనాల్ని లోపరుచుకుంటాడు, వాళ్ళ మీద రాజరికపు రాజుగా చలామణి అవుతాడు, వాళ్ళ మీద పెత్తనం చేసి చలామణి అవుతాడు. ఈయన చూస్తుంటే రాజు అని చెబుతున్నాడే కానీ అటువంటి ప్రభావం ఏమీ కనపడట్లేదు. ఫోన్లేనండి ఏదో అనుకుంటాడు, అంతకుమించి మాటగా ఇంక అంతకుమించి చేసింది ఏముంది, ఇందులో పెద్ద తప్పే ఉంది, ఏం తప్పేం కనపడట్లేదు నాకు అంటున్నాడు ఈయన. పిలాతు వాళ్ళు ఏమన్నా సార్, అసలు ఆ మాట ఎందుకు అనాలి, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. ఊరి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళారు వీళ్ళు, నా పోస్ట్ కూడా ఊడిపోయేటట్టుగా ఉంది, ఇక మీ తిప్పలు మీరు పడండి అని అప్పు చెప్పేశాడు. యేసు ప్రభు రాజుగా, ఇహ సంబంధమైన రాజుగా అస్సలు 100% ఆ పరిస్థితులు అయినప్పుడు లేనే లేడు, కనపడలేదు. ఒకవేళ యేసు ప్రభు కానీ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి జనం అందరూ వచ్చారు కదా, వాళ్ళందరినీ రెచ్చగొట్టి, ప్రభుత్వం మీద తిరగబడేలాగా రెచ్చగొట్టి, పదండి మనందరూ యుద్ధానికి సిద్ధమవ్వండి, వెళ్దాం పదండి రోమ ప్రభుత్వం, అలాంటి ఏమైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అవి పరిగణలో తీసుకునేవాడు. చూసారా, రాజును చెప్తూ జనాన్ని రెచ్చగొడుతున్నాడని. అలా ఎవరిని రెచ్చగొట్టలా. పోనీ ఎక్కడైనా సమూహంలో నేనే రాజుని అని ప్రకటించుకున్నాడా? అలాగే ప్రకటించుకోవాలా? పోనీ ఆ రాజరికపు పరిస్థితులు, మంచి వస్త్రధారణ, గుర్రాల మీద ఎక్కడం, కొంతమంది జనం వేసుకుని తిరగడం, ఊర్లో సమాజంలో గందరగోళం, ర్యాలీలు చేయడం, ఊరేగింపులు చేయడం, ఇలాంటివి ఏమైనా చేశాడా? అలాగా చేయలే. ఉట్టి మాటకు మాత్రం నేను రాజును అన్నాడు, కానీ ఇహలోక సంబంధంగా ఆ నాయకుడు అవ్వాలనుకున్నవాడు, రాజుగా అవ్వాలనుకున్నవాడు ఎంత హంగామా చేస్తాడో అవేవి లేవు. ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయాల్లో ప్రతిపక్షాల వాళ్ళు ఎలాగా, అధికార పార్టీ వాళ్ళు ఎలాగా, వాళ్ళు మీటింగ్లు పెడితే ఎలా ఉంటుంది, వీళ్ళు మీటింగ్లు పెడితే ఎలా ఉంటుంది, జనాన్ని ఎట్ట పోగేస్తారు, ఎట్ట తీసుకెళ్తారు. అట్టగా ఆయన ఎవరిని పోగేయలే. ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని జనమే తండోపతండాలుగా వెళ్ళారు. ఆయన ఎక్కడ కూడా ఆయన రాజుగా ఆ వాతావరణం ఎక్కడ కనపడలేదు. అందుకే ఇప్పుడు పిలాతు తలకాయ నిప్పి ఏం రాసుకోవాలి నేను రిపోర్టు. కానీ ఆయన ఎవరు? యేసయ్య ఎవరు? రాజే. ఆయన రాజే. ఆయన రాజని ఆయన పుట్టక ముందే ప్రవక్తలు, ప్రవచనాలు ముందే చెప్పారు. వచ్చేవాడు సామాన్యంగా తిరుగుతున్నాడంటే సామాన్యుడు అనుకున్నారా? కాదు. ఆయన ఎవరో తెలుసా? యూదా రాజు, యూదా గోత్రపు సింహం. అది మీ మధ్య సాధారణంగా తిరుగుతున్నాడని సాధారణంగా అనుకున్నారా? కాదు కాదు. మీకోసం అలా తగ్గించుకొని వచ్చాడు, మీకోసం అలా తగ్గించుకొని జీవించాడు. ఆయన అసలు ఎవరో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యూదా గోత్రపు సింహం. అది ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు వేస్తున్నా, భరిస్తుంటే చేతకాని వాడు అనుకున్నారా? కానే కాదు. ఆయన ఎలాంటి వాడంటే చూడండి, ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి. ఎవరంట ఆయన? భూపతులకు అధిపతి. ఆయన అధిపతి. ఇంక మీరు దానియేలు గ్రంథం చూస్తే ఇంకా ఆయన గురించి ప్రవక్త దానియేలు ముందే ప్రవచించాడు.
సర్వ సమాజము, మనుషులందరూ కూడా, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, అన్ని రాష్ట్రాల వారు ఆయనకు ప్రణమిలుతారు, ఆయనకు లోబడతారన్న సంగతి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూస్తాం. చదువుతారా? తనకు కలిగిన దర్శనం చెప్తున్నాడు. మేఘారుడై, మేఘాల మీద ఒక మనిషి కుమారుడు వచ్చాడట, కనపడ్డాడు ఈ దర్శనంలో దానియేలుకి. ఆయన ఎక్కడున్నాడు? అదే చదువు. ఎక్కడికి ప్రవేశించాడట? ఆ మేఘారుడై వచ్చి, మనిషి కుమారుడు మేఘారుడై వచ్చి ఎక్కడ ప్రవేశించాడట? మహావృద్ధుడగు అని అందుకు పెట్టి అక్కడ ఒక మహావృద్ధుడిని. మీకు అర్థమైందా? అంటే మీకు తెలియాలి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియడం కోసం. అది తండ్రి కనబడుతున్నాడా? తిరిగి లేచిన వాడు, మృతుల్లోంచి తిరిగి లేచిన వాడు, మహామేఘారుడై మనుష్య కుమారుని పోయిన వాళ్ళు ఒకటి చూశాను. ఆయన ఆకాశ మేఘాల మీద నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాడంటే ఆ మహావృద్ధుడు, ఒక పెద్ద ఆయన ఉన్నాడంట, ముసలాయన, పెద్ద ఆయన. ఆ వృద్ధుని యొక్క సన్నిధిలోకి ప్రవేశించాడు. చదువు. ఆయన సముఖమునకు తేబడిన సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను, ఎవరిని? యేసయ్యను సేవించినట్లు ప్రభుత్వములను, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైన ప్రభుత్వం, అది ఎప్పటికీ తొలగిపోనే పోదు. ఆయన రాజ్యం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, అది లయం కాదు. చూసారా ఈ రాజు ఎలాంటాడో? నువ్వు యూదుల రాజువా అంటే, అవును నేను రాజుని. ఈయన రాజు ఏంటంటే రాళ్ళు, ఈయన ఏ రాజో చూసారు? మీకు అర్థమైందా? ఈ రాజ్యానికి అంతం ఉండదు, ఈ రాజ్యం ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఆయన ఎవరు అనుకున్నారు? నువ్వు కొట్టేస్తే కొట్టించేసుకున్నాడు అనుకుంటున్నారా? పొడిస్తే పొడిపించేసుకున్నాడు చేతగానే వాడు అనుకుంటున్నారా? పిడిగిపులు గుద్దుతే పడుతున్నాడు అనుకుంటున్నారా? కెడ్డం పెరికి వేస్తే ఆయనకి ఏం అవ్వలేదు అనుకుంటున్నారా? మొక్క మీద ఉమ్మేస్తే రోషం లేనుడు అనుకుంటున్నారా? మనుషులందరి రక్షణ కొరకు అలా ఉన్నాడు, అలా తగ్గించుకున్నాడు, అలా బ్రతికాడు. ఆయన ఎవరో తెలుసా? భూపతులకే రాజు ఆయన. ఆయన రాజ్యం అంతం లేని రాజ్యం అది. అంటున్నాడు, ఓరే బాబు నువ్వు ఆలోచించేది వేరు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. అలాగైతే ఈ పాటికి అంతా సెటిల్ అయిపోయేది, వాతావరణం అంతా. అది కాదురా నాయన, అలాగైతే ఇప్పుడుండి తర్వాత పోతుంది. నేను ప్రేమతో కట్టుకుంటున్న ఈ రాజ్యం యుగ యుగాలు బతికే ఉంటుంది. చెప్పండి. ఆయన ప్రేమతో కట్టుకుంటున్నాడు, ఆయన ప్రేమతో కట్టుకుంటున్నటువంటి రాజ్యం అది. చూడండి ఏమన్నాడంటే ఆయన సాక్ష్యం చెప్తా కొంచెం. 37 వచ్చిన చదవండి, 37-38 వచ్చినారు. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడగగా, యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను. అది విషయం. మా ఊర్లో అందరూ క్రిస్మస్ పండుగ చేసుకుంటారని పుట్టాడా కాదు. మనకేం పుట్టంగానే కొత్త బట్టలు, కొత్త పిండి వంటలు, ఇకండి బాబా ఎందుకు నువ్వెందుకు పుట్టావా అంటే, మీరు పండుగ చేసుకుంటా కదరా బాబు, నాకు చాలా పెద్ద పని ఉంది, అందుకోసం పుట్టే. నేను సంబరం చేసుకుంటా కాదు, మీరు సంబరం చేసుకుంటా కాదు పుట్టింది. నేను చాలా పెద్ద పని మీద వచ్చా. నేను ఇందు నిమిత్తమే నేను పుట్టాను, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను, ఇందుకే వచ్చా నేను. అది
ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకొని ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటో అర్థమైతే అప్పుడు వాడు ఏమవుతాడట? చదవండి. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వింటాడు. నేను ఎందుకు వచ్చానో, నేనేం చెబుతున్నానో, నేనేం సాక్ష్యం ఇస్తున్నానో, ఎందుకు పుట్టానో అది అందరికీ అర్థం కాదు. నా గురించి తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్తున్న సత్యమేంటో, నేను ప్రకటించిన సత్యమేంటో నమ్మిన వాళ్ళకి అర్థమవుతుంది. ఊరికి అడిగితే అయిపోతుందా? దేవుని నమ్ముకోండి అంటే అయ్యా నమ్మేస్తారా? తెలుసుకోండి అంటే తెలిసేసుకుంటారా? అట్ట అడుగుతున్నాడు పిలాతు. ఆ సత్యం అంటే ఏంటి? సత్యం అనగా ఏమి అన్నాడు. టైం వేస్ట్లే, కానీ అది నీకు చెప్పేది కాదు. సత్య సంబంధులకి అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆయన మాట వింటారు. ఎవరైనా ఆయన మాట వినడం లేదు అంటే వారు సత్య సంబంధి కాదు. ఈ విషయంలో ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే ఎవరిని కూడా బలవంతంగా ఆ రాజ్యంలోకి చేర్చుకోవాలని ఆయన అనుకోలేదు. ఎవరైనా క్రీస్తు రాజ్యంలోకి రావాలనుకుంటే, ఆయన్ను రాజుగా అంగీకరించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏం తెలిసి ఉండాలంటే సత్యం ఏంటో తెలిసి ఉండాలి, నిజమేంటో తెలిసి ఉండాలి. నిజం తెలుసుకున్నవాడే నిజ దేవుని దగ్గరికి వస్తాడు. చేపట్టు కొట్టండి. మామూలుగా ఏదో పలహారం పెడతానో, భోజనాలు పెడతానో, ఏదో సహాయం చేస్తానో, అలా లబ్ధి పొందిన లబ్ధిదారులు సానుభూతితో వచ్చారనుకోండి, ఇష్టపడతాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి మనమే చూద్దాం. వరుసని ఒక 10 రోజులు 10 వారాలు దమ్ బిర్యానీ పెట్టామనుకోండి, వారం వారం ఆ పక్క ఊరోళ్ళు ఈ పక్క ఊరోళ్ళు ఎవరో ఒకరు వస్తారు. అయ్యా 10 రోజుల నుంచి దమ్ బిర్యానీ పెట్టారు, మంచి వాక్యం చెప్పారు, మరి ఇంతకాలం తిన్నాగా బాగోదు, ఇప్పుడు మానేస్తే మేము కూడా వస్తాంలే ప్రార్థనకి, మేము కూడా ఈ రాజ్యంలో ఉంటాంలే అని అంటే అది ఎలా ఎందుకు వచ్చినట్టు చెప్పండి? సానుభూతితో వచ్చినట్టు. బిర్యానీ అయిపోయింది, ఆపేసిన తర్వాత కూడా వచ్చారు. దేనికి? సానుభూతి. ఇప్పుడు వాళ్ళు నిజంగా రాజ్య సంబంధులా? యేసుప్రభు కూడా అలాంటిది ఎంతో సహాయం చేశాడు కదా. 5,000 మందికి ఆహారం పెట్టాడు. అలా 2-3 సార్లు ఆయన ఎంతోమంది ఆకలి తీర్చాడు. అవసరంలో ఉన్న వాళ్ళు ఎంతోమందికి ఆయన ఆదరించాడు. ఎంతోమంది రోగులు బాగు చేశాడు. ఎన్నో విధాలుగా ఆయన చేత చాలామంది లబ్ధి పొందారు. కానీ వాళ్ళెవ్వరిని కూడా యేసయ్య తన రాజ్య సంబంధులుగా ఎప్పటికీ అంగీకరించలేదు. గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఎవరైనా సేవ అన్న పేరుతో ఇలాంటి ప్రలోభాలు పెట్టి, ఇలాంటి ఏవేవో పంచి, ఇలాంటి ఏవేవో తినిపించి, ఇలాంటివి ఏవేవో వాళ్ళకి సదుపాయాలు కలిగించి మతంలో లాగేసుకోవాలి, లేకపోతే రాజ్యంలో పెట్టేసుకోవాలని అనుకుంటే వాళ్ళు పప్పులో కాగేసుకున్నట్టు. అప్పుడు ఆ సేవకుడు వాళ్ళకు శిష్యులు చేసుకున్నాడంతే, యేసయ్యకు శిష్యులు చేయట్లే. నీకు చేసుకుంటే ఉపయోగం ఉంది, ఆయన శిష్యులుగా అంగీకరించారు కదా. ఏమన్నాడు? నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేరు. ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభు అయితే అంగీకరించడు. ఇంకెవరైనా అలాగే చేసి అంగీకరించొచ్చాము, కానీ యేసయ్య అయితే అలాగే అంగీకరించడు. అలాగైతే మన భారతదేశంలో ఎన్నో క్రిస్టియన్ మిషనరీ సంస్థలు కొన్ని వేల కోట్లు మన భారతీయులకి సహాయం చేశారు, పంచారు. వివిధ రకాలుగా ఇల్లు కట్టేవాళ్ళు, పొలాలు పంచినోళ్ళు పొలాలు పంచారు, స్థలాలు ఇచ్చినోళ్ళు స్థలాలు ఇచ్చారు, రకరకాలుగా చదివించినోళ్ళు చదివించారు, హాస్పిటల్ పరిచయం చేసిన వాళ్ళు ఎన్నో జరిగినాయి, లెక్క పెట్టలేనని జరిగినాయి. అలానే అందరూ వచ్చేసారా? లబ్ధి పొందిన వాళ్ళందరూ రావాల్సిందంటే ఒకవేళ అలా వచ్చినా ప్రభు అంగీకరించడు. ఇది మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన
ఎంత ఎంత దీన్ని కీలకంగా తీసుకున్నాడు, అలాంటి వారిని ఎలా తృణీకరించాడంటే ఒకసారి మీరు చూద్దాం. మన యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చూడండి, ఎంత స్పష్టంగా చెప్పాడు అక్కడ. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో, రాజుగా చేయుటకు అమ్మా 20 యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. అక్కడే 6వ అధ్యాయమే యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. అనేక మంది శుభ్రంగా మీటింగ్ అయిన భోజనాలు చేశారు. ఈయన ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తున్నారు జనాలు. వచ్చేస్తుంటే ఆమె చూసి ఈయన పొంగిపోకుండా ఏమన్నాడు సార్ వాళ్ళతో వచ్చిన జనాలతో బాగా ఫుడ్ లాగించి రొట్టెలు తిని భోజించి తృప్తి పొందుట వల్లనే నన్ను ఎదుగుతున్నారు. మీరు నా వెనకాల ఎందుకు పడుతున్నారు నాకు అర్థమైంది. మీరు నన్ను ఎందుకు ఎదుగుతున్నారు నాకు అర్థమైంది. బాగా తిని సంతోషపడ్డారు కాబట్టి మళ్ళీ వచ్చేసారు. సత్యం తెలుసుకొని కాదు, సత్యాన్ని గ్రహించి కాదు, సత్యం ఏంటో అర్థమయ్యి కాదు. ఇప్పుడు వాళ్ళని తృణీకరించాడా? అక్కర్లేదు, మీ బ్యాచ్ మాకు వద్దండి. ఆయనకి ఎవరు కావాలంటే సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించిన వాళ్ళు ఆయన రాజ్య సంబంధం. పిలాతుకి అర్థం కావట్లా, ఇదేంటా నీ రాజ్యం అన్నావు, రాజు అన్నావు, రాజ్యం అన్నావు, నీకు అర్థం కాదులయ్యా, నా రాజ్యం లోక సంబంధం ఏది కాదు. ఎవరు యేసయ్య రాజ్యంలో వెళ్ళాలన్నా, ఎవరు ఆయన రాజ్య వారసులుగా ఉండాలన్నా వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడి వచ్చిన వాళ్ళే తప్ప ఏ ప్రలోభాలకు ఏ యొక్క బలవంతంగానో వచ్చిన వాళ్ళు కాదు. అదే లోక సంబంధంగా అయితే రాజు ఏం చేస్తాడు, పక్కన వాళ్ళు జయించి ఆ జనాలందరిని పట్టుకొచ్చి వీళ్ళ దగ్గర బానిసలుగా పెట్టుకుంటారు. లేకపోతే బలం ఉన్నవాడు బలహీనుడి మీద కొట్టి వాడిని కూడా లోపరుచుకొని నువ్వు నాకు పన్ను కట్టాలంటాడు. అందుకు అవసరమైతే యుద్ధాలు చేస్తాడు, మారణ హోమాలు చేస్తారు. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు అలాంటి రాజ్యం కదా ఆయన కట్టింది. ఆయన ఏంటో, ఆయన ఎవరో, ఎందుకు వచ్చాడో, ఏం చెబుతున్నాడో అర్థం చేసుకుని ఈయనే మాకు రాజుగా ఉండాల్సిందే అని తీర్మానం తీసుకొని ఇష్టపూర్వకంగా వాలంటరీగా వచ్చిన వీళ్ళందరూ ఇష్టంగా వచ్చినాడు. ఇది ఆయన రాజ్యం. కష్టంగా లాక్కెళ్ళి కాళ్ళ కింద పెట్టుకునే రాజ్యం ఈ లోక సంబంధమైంది. ప్రేమతో ఇష్టపడి వచ్చిన రాజ్యం యేసయ్య కట్టుకున్న రాజ్యం. అందుకే ఆయన రాజ్యానికి అంతము ఉండదు. ఇంతకీ ఆయన ప్రకటిస్తున్న సత్యం ఏంటి, ఆయన ఇస్తున్న సాక్ష్యం దేని గురించి అన్నది కొన్ని మాటలు మనం వేగంగా చూసుకొని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలకు వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాను. యేసు అంటే ఏంటో తెలుసా అర్థం? రక్షకుడు. కిందే ఉంది, ఫుట్ నోట్లో ఉంటుంది మనకి. ఇప్పుడు సత్యం ఏంటో తెలుసా? ఈ యేసే రక్షకుడు. అది సత్యం, ఇది నిజం. ఎవరు రక్షకుడు ఈ లోకానికంటే యేసే రక్షకుడు. చెప్పండి కొట్టండి ఒకసారి. ఈ సత్యం. ఇంకా రెండోదిగా మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. ఏంటో తెలుసా సత్యం? ఆ నిజం ఏంటో తెలుసా? యేసునందు విశ్వాసం ఉంచువాడు నశించడు, బతికిపోతాడు. ఇది సత్యం. ఒకళ్ళకి నిత్య జీవం కావాలంటే, ఒకళ్ళు నిత్యము జీవించాలని కోరుకుంటే యేసునందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఇదే సత్యం. ఇంకేంటో మనం చూస్తే ఇంకొన్ని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. సత్యం ఏంటో తెలుసా?
యేసయ్య ద్వారా తప్ప ఎవరు స్వర్గానికి వెళ్ళలేరు. నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి ఉన్న లోకానికి వెళ్ళలేరు. స్వర్గానికి యేసే మార్గం అన్నది సత్యం. చెప్తున్న సత్యం, మనకు తెలియవలసిన సత్యం అంటే యేసే మార్గం, స్వర్గానికి యేసే మార్గం. ఇది సత్యం. ఆయన ద్వారా తప్ప వేరొక అవకాశం లేదు అన్నది నిజం. అది ఆయన ప్రకటిస్తూ ఉంది. ఇంకో మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో బాప్తిజం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, తనతో ఉన్నవారితో అన్నాడు, యేసుప్రభు వారిని చూపించి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఏమిటి సత్యం అంటే, ఏమిటా నిజం అంటే, లోక పాపాలను మోసుకెళ్ళేవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఇది నిజం, ఇది సత్యం. లోక పాపములను మోయగలిగిన వాడు ఆయనే, యేసయ్యనే. ఇది సత్యం, ఇది తెలుసుకోవాల్సిన నిజం. చూడండి, ఇక చివరిగా తిమోతికి రాసిన 1వ పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చాలా ఉన్నాయి, ఏదో ఒక 2-3 నేను మీ ముందు ఆ వచనాలు ఉంచుతున్నాను. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులందరికీ, ఎవరంట? ఎవరికి? మనుషులందరికీ రక్షకుడు. ఇది సత్యం. చాలు. ఏమిటా నిజం అంటే, యేసు ఎవరో తెలుసా? మనుషులందరికీ. ఇది నిజం. అందరి పాపములను మోసుకెళ్ళేవాడు ఆయనే. ఇది నిజం. ఆయన తప్ప వేరొకరి ద్వారా మనం పరలోకానికి, తండ్రి దగ్గరికి, స్వర్గానికి వెళ్ళలేము అన్నది ఇది నిజం. అందరి పాపాలు మోయివాడు ఆయనే అన్నది ఇది నిజం. దేవుడు పంపిన కుమారుడు ఈ యేసుక్రీస్తే. ఇది నిజం. ఈయనని ఎవరు విశ్వసిస్తారో వాళ్ళు నిత్యజీవం పొందుకుంటారు. ఇది నిజం. నేను ఎందుకు పుట్టాను? ఈ నిజం చెప్పడానికి పుట్టాను, ఈ సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. ఈ నిజం ఎవరికి తెలుసో, ఈ సత్యం ఎవరికి తెలుసో వాళ్ళే సత్య సంబంధులు. ఇప్పుడు సత్య సంబంధులు ఎలా ఉంటారు తెలుసా? నా మాట వింటారు. ఎవరు యేసయ్య మాట వినకుండా విచ్చలవిడిగా వెళ్ళిపోతారో వారు సత్య సంబంధులు కాదు. ఏదో తిరణాలకు వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అంతే. తిరణాలకు వచ్చి వెళ్ళిపోతారు. అదే అది కలుపు మొక్కలు లాంటి. సత్య సంబంధి అయితే అలా కట్టుబడి, ప్రభువుకు లోబడి, విధేయత కలిగి ఆయన మాటకు కట్టుబడి ఉంటారు. సత్య సంబంధులు నా మాట వింటారు. అదే గుర్తు. నీకేం అర్థమవుద్ది? నీకు చెప్పిన టైం వేస్ట్ అనుకున్నాడు పిలాతును చూసి. కాబట్టి సత్య సంబంధులం అన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఇలా కాకుండా, ఈ సత్యం గ్రహించకుండా మనం ఇంకా ఒకవేళ ఇంత రొట్టెలు తిని వచ్చిన వాళ్ళు, లేదా ఇంకో రకంగా ఎలా వచ్చినా ప్రభు దృష్టిలో ఆయన రాజ్య సంబంధులు కాదు. ఈ సత్యం ఎరిగిన వాళ్ళు, ఈ నిజం తెలిసిన వాళ్ళు ప్రభు సంబంధులు. మనం ప్రభు సంబంధుల్లా బ్రతుకుదాం. మన ప్రభు మన కోసం మరలా రాబోతున్నాడు. ఆయన మనల్ని మేఘాల మీదకు తీసుకొని వెళ్ళబోతున్నాడు. మన కోసం మామూలుగా రాడు. ఈసారి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, భూపతులకు రాజుగా రాబోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం, ఆయుత్తపడదాం. సత్య సంబంధులుగా ఆయన మాట విని ఆ ప్రకారం జీవించి ఆయన కోసం ఎదురు చూద్దాం. దేవుడు మనల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి ఒక్కసారి ఎవరికి వాళ్ళే ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీలో